రాష్ట్రంలో కాంగ్రెస్ పని ఖతమైంది. ఆ పార్టీ తీరు చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారు. సీఎం, మంత్రులు పీసీసీ అధ్యక్షుడిని కాదని ఏఐసీసీ ఇన్ఛార్జ్ పాదయాత్ర చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేతగాని దద్దమ్మలని అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు అర్థమవుతుంది. రాష్ట్రంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు 6 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని ఈ పాదయాత్ర చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పాదయాత్రపై తెగ ట్రోల్స్ వస్తున్నాయి. అధికార పార్టీ పాదయాత్ర చేయడం ఏంటని సామాన్యులు నోరెళ్లబెడుతున్నారు. రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడం కోసమే మీనాక్షిని రంగంలోకి దింపారనే చర్చ కూడా నడుస్తోంది. అయితే మరో 10 ఏళ్లు తానే సీఎంను అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యల దృష్ట్యా ఆయనను డమ్మీ చేయడం కోసమే ఈ పాదయాత్ర అంటూ ఆ పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, వాట్స్ అప్డేట్స్? రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నమ్మడం లేదన్నది మరోసారి స్పష్టమైంది. స్వయంగా అధికారంలో ఉన్న రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి నేరుగా ప్రజాక్షేత్రంలోకి పాదయాత్ర ద్వారా వెళ్లడం అనేది ఆ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశం అవుతా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అటు రాహుల్ గాంధీ ఇతర నేతలు దూరంగా పెడుతున్నారన్నటువంటి చర్చ ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ పర్యటనలో బీసీ కులగణన అంశాన్ని తను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం అయితే చేశారు. సోనియా గాంధీ రాసినటువంటి లేఖ తనకు అవార్డు ఇచ్చినటువంటి సంతోషాన్ని ఆయన వ్యక్తం చేశారు. అనేక అవార్డులతో ఆయన పూల్చుకున్నారు. అయితే రేర్ మోడల్ అనే ఒక ప్రకటన కూడా చేశారు. రాహుల్ రేవంత్ కలయిక అనే విధంగా ఆయన మాట్లాడుకుని చెప్పినటువంటి పరిస్థితి. అయితే సోనియా గాంధీ అయితే రాష్ట్రానికి తాను రాలేకపోతున్నాను అని చెప్పి రాసినటువంటి లేఖను తనను పొగడంతో తనను అభినందించిందని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే మీనాక్షి నటరాజన్ ను కాంగ్రెస్ అధిష్టానం అటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ వ్యవహారాలను ఏ రకంగా ఉంది, పార్టీ పాలన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలని నేరుగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిని పాదయాత్ర రూపంలో పంపిస్తున్నటువంటి చర్చ అయితే పార్టీలో జరుగుతా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డిపై అనేక కంప్లైంట్స్ అయితే అధిష్టానానికి వరుసగా వెళ్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భూస్థాపితం అవుతుందన్నటువంటి భావన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు వ్యక్తం చేస్తాను. ఎప్పటికప్పుడు ఫిర్యాదుల రూపంలో వారైతే కంప్లైంట్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే నేరుగా కాంగ్రెస్ అధిష్టానం మీనాక్షిని క్షేత్రస్థాయిలోకి పంపిందన్నటువంటి చర్చ అనేది నడుస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఏ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి నేరుగా పాదయాత్ర కానీ క్షేత్రస్థాయిలోకి ఈ స్థాయిలో వెళ్ళినటువంటి దాఖలాలు అయితే లేవు. గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు 1-2 రోజులకు మినహా పెద్దగా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా లేవు. వాళ్ళు వచ్చినటువంటి సందర్భంలో దిల్కుష గెస్ట్ హౌస్ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, లేదా స్టార్ హోటళ్లకే పరిమితమైనటువంటి పరిస్థితులు అయితే ఉండేది. అటు పాదయాత్ర ఎవరు ఏ పాదయాత్ర చేపట్టాలన్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతి అయితే తప్పనిసరిగా ఉంటుంది. గతంలో రాజశేఖర రెడ్డి సైతం కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి తీసుకొని పాదయాత్ర చేశారు. అప్పుడు పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి, నాడు సిఎల్పి నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క సైతం అధిష్టానం అనుమతితోనే పాదయాత్ర చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేస్తానంటే అధిష్టానం అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ కూడా మారాల్సినటువంటి పరిస్థితులు అయితే వచ్చాయి. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా హైకమాండ్ అనుమతి తప్పనిసరిగా ఉంటుంది. అయితే మీనాక్షి నటరాజన్ అధిష్టానం సూచన మేరకే ఆ రకంగా పాదయాత్ర కార్యక్రమం చేపట్టిందన్నటువంటి చర్చ ఉంది. గతంలో ఆమె మీనాక్షి ఇన్ఛార్జిగా వచ్చిన సందర్భంలో కూడా ఆమె నేరుగా కంచగచ్చిపోలే ఎపిసోడ్ కావచ్చు, ఇతర అంశాలు నేరుగా ప్రజలతో ఏవైతే పాలన పట్ల ఉన్నటువంటి అభిప్రాయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారం అంతా రేవంత్ రెడ్డి వర్గానికి కొంత ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మీనాక్షి పాదయాత్రకు వెళ్తుండడం పట్ల రేవంత్ రెడ్డి రగిలిపోతున్నట్టుగా సమాచారం అంతా ఉంది. ఆ రకంగా నేరుగా హైకమాండే క్షేత్రస్థాయిలో వెళ్తే అటు పాలన పట్ల అభిప్రాయం తీసుకోవడం, రెండోది
పాలన ఏ రకంగా ఉండాలనేది అధిష్టానం ఆదేశాల మేరకు జరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం విశ్వసించడం లేదనేది తేటతెల్లం అవుతా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. అసలు పాదయాత్ర అంటారమ్మా, దాన్ని ఎందుకు అట్లా దాన్ని కూనీ చేస్తారు పాదయాత్రను? పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. ఆ దిక్కుమాలిన యాత్రను పాదయాత్ర అని పాదయాత్రను అవమానించకండి. ఏ యాత్ర అనుకుంటారో మీరు అనుకోండి దాన్ని. అసలు పాదయాత్ర అంటారమ్మా, దాన్ని ఎందుకు అట్లా దాన్ని కూనీ చేస్తారు పాదయాత్రను? పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. ఆ దిక్కుమాలిన యాత్రను పాదయాత్ర అని పాదయాత్రను అవమానించకండి. ఏ యాత్ర